హరే కృష్ణ భక్తులందరికీ ఈరోజు 6వ అధ్యాయం ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామీతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ 6వ అధ్యాయము మీరందరూ ఇంతకుముందు అంతా కూడా బ్రీఫ్గా చూసిందే. అష్టాంగ యోగము గురించిన అధ్యాయము. సో ఆత్మ సంయమ యోగము, ధ్యాన యోగము అని ఈ అధ్యాయానికి పేరు. సో మొట్టమొదటిగా భగవానువాచతో ప్రారంభం. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చ క్రియః. సో భగవంతుడు ఏమని పలికారు? అనాశ్రిత కర్మఫలం, కర్మఫలాన్ని ఆశ్రయించని వాడు. అనాశ్రిత, ఆశ్రయింపకుండా ఉండటం, ఆపోజిట్ ఆఫ్ ఆశ్రయం అన్నమాట. అనాశ్రిత. ఇక్కడ ఆశ్రయం అంటే కర్మఫలాన్ని ఆశ్రయించకుండా ఉండటం అంటే కోరుకోకుండా ఉండటం. కర్మఫలాన్ని కోరుకోకుండా కార్యం కర్మ కరోతి యః అంటే కార్యాన్ని ఎవరైతే, కార్యకర్మలు కరోతి యః చేసేవాళ్ళు ఎవరైతే, యః అంటే ఎవరైతే కర్మఫలాన్ని ఆశించకుండా కర్మకార్యాలు చేస్తారో, ససన్యాసి చ అతను సన్యాసి, చ అంటే మరియు, యోగి చ యోగి కూడా, ననిరగ్ని అంటే ననిరగ్ని అగ్నిహోత్రాది కర్మలు చేయకుండా ఉన్నంత మాత్రాన కాదు. ననిరగ్నిర్నచ అక్రియ. సో అగ్నిహోత్రాది కర్మలు పని చేయకుండా, అక్రియ అంటే పని చేయకుండా ఉన్నంత మాత్రాన కాదు అని చెప్తున్నారు. సో ఎవరైతే నిజంగా ఇది చేస్తారో, కర్మఫలాల్ని ఆశ్రయించకుండా కామ్య కర్మలు చేస్తారో వాళ్ళు నిజమైన సన్యాసులు, యోగులు. అంతేగాని అక్రియ ఏది పని చేయకుండా ఉండటం ఈ అగ్నిహోత్రాది కర్మల వల్ల మాత్రమే కాదు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి భాష్యంలో కూడా చెప్తున్నారు. సో ఆ స్వార్థపూరిత కర్మలను వదులుకోలేకపోతే ఇక జ్ఞానము యోగము నిరర్ధకములే, ఎంత ప్రయత్నించినా కూడా. సో స్వార్థపూరిత చింతన వదిలి భగవంతుడికి ప్రియం కూర్చే సిద్ధమవటమే జీవుడి యొక్క ముఖ్య లక్ష్యమై ఉన్నది. కాబట్టి
ఆ భక్తి భావం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ సొంత కోరికల కోసం చేసుకోరు, భగవంతుడికి ఆనందాన్ని కలిగించడంలోనే నియుక్తులై ఉంటారు. సో భగవంతుడికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది? మరి అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుణ్ణి మనం అందరినీ కూడా ఆ రకంగా చూసి ప్రతి ఒక్కళ్ళని కూడా భగవత్ స్వరూపంగా చూడగలిగినప్పుడు, వాళ్ళ అవసరాలను కూడా మనం చూడగలిగినప్పుడు, సహాయపడగలిగినప్పుడు భగవంతుడికి ఆనందము అని చెప్పి అందరినీ ఆ రకంగా చూడగలిగే మనస్సు, ప్రేమ పెంచుకోవటం. కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు అని భగవంతుడు కాబట్టి కర్మ ఏదో ఒకటి చెయ్యాలి, మన పనులు మనం చేయాలని ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి భగవంతుడి గురించి జ్ఞానం లేనివాడు ఏమనుకుంటాడు? మనకి తృప్తి కలిగించే పనులు చేసుకుంటే చాలు అనుకుంటున్నాడు. కానీ నిజానికి భక్తి కర్మల ద్వారా సర్వ ప్రయోజనములు మనిషికి సంపూర్ణంగా సిద్ధింపగలవు. అంటే భగవంతుడికి నచ్చే విధంగా మనం ఆ పనులు, అంటే అందరిలోనూ భగవంతుని చూడటం, అందరిని ఎవరిని శత్రువుగా చూడకుండా ఉండటం, అందరికీ ఉపయోగంగా కూడా ఉండటం ఒక రకంగా అదే భగవంతుడి భక్తి భావంతో అది సర్వత్రా భగవంతుడిని చూడగలగటం, అదే సంపూర్ణంగా భగవంతుడికి ప్రీత్యర్థం. అది చూసినప్పుడు భగవంతుడే మరి అన్నీ సంపూర్ణంగా సిద్ధింపగలుగు అని చెప్తున్నారు. ఆరుర్ముక్షోర్మునేరోగ్యం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. అంటే అష్టాంగ యోగ పద్ధతిలో ఈ మొదటి ఆరంభ స్థితిలో ఉన్న యోగికి కర్మే సాధనం అని చెప్పారు. యోగంలో సిద్ధి పొందిన వాడికి మాత్రం భౌతిక కర్మల విరమణ సాధనంగా చెప్పబడింది. అంటే బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్లకు ఈ కర్మయోగమే సాధన. కానీ ఎప్పుడైతే ఈ యోగంతో వాళ్ళు సిద్ధత్వం పొందే స్టేజ్కి కనుక వచ్చేసినట్లయితే ఈ భౌతిక కర్మల విరమణ, అప్పుడు ఈ భౌతిక కర్మ అంటే నిజంగా ఆ స్టేజ్కి వెళ్ళగలిగినప్పుడు, అందరినీ మనం ఆ సిద్ధత్వం వచ్చినప్పుడు ఇక మామూలు భౌతిక కర్మల నుంచి చేయాల్సిన అవసరం వాళ్లకు లేదు. ఈ భౌతిక కర్మల నుంచి విరమించుకోవటమే అప్పుడు చేయవలసిన సాధన ఆ యోగంలో సిద్ధత్వం పొందిన వాడికి. కానీ ఆ సిద్ధత్వం స్టేజ్ వచ్చే వరకు మన పనులు మనం చేస్తూ ఉండాలి. ఈ రకంగా ఎలా చేయాలంటే ఇందాక చూసాం కదా, మరి కర్మఫలాల మీద ఆసక్తి లేకుండా చేయగలిగిన వాడు, భగవంతుడికి అర్పించి కర్మఫలాలు చేయగలిగిన వాడు ఈ రకమైన సాధనలో ముందుకు వెళ్తాడు. ఆ సిద్ధత్వం పొందిన వాళ్లకు ఇక భౌతిక కర్మలు వదులుకోవటమే వాళ్ళ సాధన. అంటే ఇంకా ఈ ప్రాపంచిక సంబంధించిన పనులేమి వాళ్ళు చేయక్కర్లేదు అని చెప్తున్నారు. సో భగవంతుడితో సమన్వయం ఏర్పరచుకునే పద్ధతే యోగా అని మనం చెప్పుకున్నాం. యోగా అంటే కనెక్షన్ విత్ గాడ్. సో ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం పొందాలి అంటే ఆ యోగాని, అలాంటి యోగం ఒక నిచ్చెనగా భావించవచ్చు అని చెప్తున్నారు. జీవుణ్ణి మరి ఎంతో హీనస్థితి నుంచి ప్రారంభమైన మన దీనిని పూర్ణమైన ఆత్మానుభవ స్థితి వరకు, అంటే ఏమీ తెలియని స్థితి నుంచి ఆత్మానుభవం పొందగలిగే స్థితికి తీసుకురాగలదు అని చెప్తున్నారనమాట. ఆ యోగా అనే నిచ్చెన ఎలా ఉంటుంది అంటే మరి జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగము అని 3 భాగాలుగా విభజింపవచ్చు. ఆ యోగా నిచ్చెన ఆరంభమే యోగారుక్షువు స్థితని, దాని చివరి మెట్టేమో యోగారూఢమని పిలువబడుతుంది అని చెప్తున్నారు. ఆ నిచ్చెనలో మొదటి మెట్టు యోగారుక్షువు, చివరి మెట్టు యోగారూఢము. సో బిగినింగ్ దశలో ఈ నియమాల ద్వారా మనం రకరకాల ఆసనాలు, అంటే ఇవి శరీర వ్యాయామం వంటివి మాత్రమే, ఎక్సర్సైజ్ లాంటివి అనమాట. ఈ యోగాసనాలు ఉంటాయి కదా, అవి బిగినింగ్ స్టేజ్లో చేస్తాం. సో ధ్యానం నందు ప్రవేశించడానికి చేసే అష్టాంగ యోగంలో పద్ధతులు కామ్యకర్మలుగా భావించబడుతుంది. సో వాళ్ళప్పుడు ఈ ధ్యానంలో ప్రవేశించటానికి అష్టాంగ యోగము పద్ధతులన్నీ ఏమేం చెయ్యాలో అవన్నీ వాళ్ళ కర్మలు అనమాట. అప్పుడు వాళ్ళు ఇంకా బయట మామూలు కర్మలు చేయక్కర్లేదు ఆ స్థితికి వచ్చినప్పుడు. కానీ అలా ధ్యానంలో వాళ్ళు నిజంగా ప్రవేశించడానికి ఏ పనులు అయితే చెయ్యాలో అవి వాళ్ళు చేయవలసినటువంటి పనులు.
అయినా కూడా ఇంద్రియాలను నియమించడానికి అవసరమయ్యేటటువంటి మనో నిర్మలత్వను వాళ్ళు సాధించటానికి సహాయభూతాలు అవుతాయన్నమాట. ఇటువంటి ఏది వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి. మరి కింద కూర్చోవటం, ఒంటరిగా ఉండటం, ఇవన్నీ వాళ్ళు ఆ స్టేజ్లో ఫాలో అవ్వాలి. ఎందుకు ఇవన్నీ అంటే ఇంద్రియాలను అరికట్టుకోవటానికి ఇవన్నీ సహాయపడతాయి అని చెప్తున్నారు. అలా ధ్యానంలో పరిపూర్ణత్వాన్ని తెచ్చుకున్నవాడు ఈ అన్ని కర్మల నుంచి, కలత పెట్టే మనోకర్మల నుంచి, అంటే మనసులో కూడా మనకు ఆ ఆలోచన ఈ ఆలోచన ఏదో చేస్తూ ఇలాంటి ఉండి మైండ్ అంతా ఆందోళనగా ఉండవచ్చు. కానీ అలాంటి ధ్యానంలో పరిపూర్ణత్వం పొందినవాడు ఈ కలత పెట్టేటటువంటి మన మనోకర్మల నుంచి కూడా దూరం అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఫస్ట్ మనం అసలు ఆ స్టేజ్కి వెళ్ళాలంటే కొంత కర్మయోగంతో కొంత సిద్ధత్వం రావాలి. ఆ సిద్ధత్వం వచ్చిన తర్వాత మనం అందులో ధ్యాన యోగంలో అడ్వాన్స్ అవ్వటానికి ఇంకా కొన్ని అవసరమైన ధ్యాన యోగంలో అడ్వాన్స్ అవటానికి అవసరమైనటువంటి పనులు చేసుకోవచ్చు. మిగిలిన పనులు ఆ టైంలో చేయవలసిన అవసరం ఉండదు అని చెప్తున్నారు. అంతేగాని అంతేకాకుండా ఎప్పుడు భగవంతుడి సేవలో ఉన్నట్లయితే ఆయనే అన్ని రకాల కామ్య కర్మలను త్యజించిన వాడిగా భావించబడతారు. అంటే ఆ భక్తుడు ఎప్పుడూ భక్తిలో నిమగ్నమై ఉన్నవాడికి అతను అన్ని విధాల కామ్య కర్మలను త్యజించిన వాడుగానే భావించబడతాడు అని చెప్తున్నారు. సో భక్తి భావన అనేది భగవంతుని తలుచుకున్నప్పుడు ముందు నుంచే ఆ ధ్యాన స్థితి యందు నెలకొని ఉంటాడు భక్తుడు. ఎప్పుడు కూడా భగవంతుడి ధ్యాన స్థితిలో ఉంటాడు భక్తుడు. అంతేకాకుండా ఎప్పుడు కూడా భగవత్ సేవలో ఉన్నందువల్ల అతను అన్ని రకాల కామ్య కర్మలను త్యజించిన వాడిగానే భావించబడతాడు భక్తుడు అని చెప్తున్నారు. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. సో ఈ ప్రాపంచిక కోరికలన్నిటినీ వదిలిపెట్టి ఇంద్రియ ప్రీతి కోసం ప్రవర్తించడం కానీ, దానివల్ల ఇంద్రియాలను తృప్తిపరచుకోవటానికి కామ్యకర్మలు చేయటం కానీ, అటువంటి పనులు ఏది ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవడానికి చేసే పనులు కానీ చేయనటువంటి మనిషి యోగారూఢుడు. సో ఎవరైతే ఇంద్రియ ప్రీతి కోసం పనులు చేయడం లేదో, ఎవరైతే ఈ కామ్యకర్మలన్నీ కూడా ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవటం కోసం చేయడం లేదో వాడు యోగారూఢుడు. అంటే తన సొంత కోరికలను తీర్చుకోవటం కోసం చెయ్యనివాడు, ఆ స్వార్థము ఆ కోరిక లేనివాడు, అలాంటి వాడు యోగారూఢుడు అని చెప్తున్నారు. సో ఇది ఎప్పుడు సాధ్యం? ఎప్పుడైతే మనకు ఈ స్వార్థము ఈ కోరికలు అనేవి ఎప్పుడు పోతాయి? మరి అందరినీ కూడా సమంగా చూడగలిగినప్పుడు, అందరి పట్ల ప్రేమగా ఉండగలి మన మీదే మనకు ప్రేమ, మన కుటుంబం మీదే ప్రేమ, మన తల్లిదండ్రులు, మన పిల్లలు, అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళలో ఉన్న భగవంతుడు ఒక్కడే కాబట్టి పరమాత్మ అందరినీ ఒకే దృష్టితో ఆ ప్రేమతో చూస్తే అసలు ఏ బాధ ఉండదు, ఏ ఆందోళనలు ఉండవు, ఏ జలసీలు ఉండవు, కోపాలు ఉండవు, పోటీలు ఉండవు. అంటే అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. సో మన కోసం అట్లా ఎవరైతే మరి ఇంద్రియ ప్రీతి కోసం కామ్యకర్మల కోసం చేయటం అనేది ఉండదు అప్పుడు, అలాంటి ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు, అందుకే వాళ్ళని యోగారూఢుడు అని చెప్తారు అంటున్నారు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానామను ఆత్మానామవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవారిపురాత్మనః. ఉద్ధరేతాత్మనాత్మానం, ఉద్ధరించాలి ఆత్మన మనస్సుతో, ఆత్మానం బద్ధజీవి అంటే ప్రతి ఒక్కడు తన మనస్సు యొక్క సహాయంతో తనను తాను ఉద్ధరించుకోవాలి, కానీ అధోగతి పాలు కాకూడదు అని చెప్తున్నారు. సో ఈ బద్ధజీవుడికి మనస్సు అనేది మిత్రుడుగాను శత్రువుగా కూడా ఉంటుంది అని కూడా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఈ మనస్సు సహాయంతో మనం ఉద్ధరించుకోవటానికి ప్రయత్నించాలి, కానీ అధోగతి పాలు కావడానికి ప్రయత్నించకూడదు. ఈ మనస్సు మనకి మిత్రుడు అవ్వచ్చు, శత్రువు అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఏ రకంగా మరి అంటే మనస్సుతో ఉద్ధరించుకోవాలి కానీ అధోగతి పాలు కాకూడదు అంటే ఇక్కడ పరిస్థితులను అనుసరించి ఆత్మ అనే పదం
దేహము, మనసు, ఆత్మ అనేది సూచిస్తుంది జనరల్గా ఆత్మ అంటే. యోగ పద్ధతి యందు మనస్సు మరియు బద్ధజీవి అనే అంశాలు చాలా ముఖ్యమైన విషయాలు. యోగ పద్ధతిలో మనస్సు అనే మాట, బద్ధజీవి అనే మాట. సో యోగాభ్యాసంలో మనస్సే ముఖ్యమైన విషయం కాబట్టి ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని ఇక్కడ యోగాభ్యాసంలో అర్థం. అలా మనస్సును నియమించి దానిని ఇంద్రియార్థాల నుంచి వేరు చేయటమే యోగం యొక్క ముఖ్య ప్రయోజనము. సో మనస్సు అంటే ఏమిటి? మన బండిల్ ఆఫ్ థాట్స్, మన ఆలోచనలే మనస్సు. మన మనస్సు నిత్యము ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. మరి ఒక్క క్షణం అన్న ఆలోచన లేకుండా ఉంటామా? ఉంటే మన ఆత్మతత్వాన్ని మనం చూడగలుగుతాం. ఆ మనస్సు వల్లే మనకి ఆలోచనల వల్లే ఈ కోపాలు, తాపాలు, కోరికలు, వాళ్ళ మీద ఒక అభిప్రాయం, వీళ్ళ మీద ఒక అభిప్రాయం, ఎంతసేపు ఈ థాట్స్లో ఉంటూ ఉంటాం. కాబట్టి ఈ మనస్సుని ఎప్పుడైతే నియమించుతామో దానిని ఇంద్రియాల నుంచి వేరు చేయటమే యోగం. ఇంద్రియాలంటే మరి కళ్ళు, ముక్కు అవన్నీ మనకి ఏవో చూపిస్తూ ఉంటాయి, ఏవో వినిపిస్తూ ఉంటాయి మాటలు. వెంటనే మన మనసు వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళని, లేదంటే ఇది చాలా అందంగా ఉంది, దీన్ని కొనుక్కోవాలి, కొనుక్కోకపోతే నాకు దుఃఖం వస్తుంది, ఇలా రకరకాలుగా ఆలోచనలు ఈ మనస్సుకు అనే దానికి వేరే అర్థం ఏమీ లేదు. మన థాట్సే మన మనస్సు. కాబట్టి ఆ మనస్సు ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఇంద్రియాలు ఏదేదో చూపించడం వల్ల అది రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఇంద్రియాల ప్రభావం లేకుండా ఆ మనస్సు అనే ఆలోచనల్ని క్వైటన్ చేసుకోగలగటమే యోగం ద్వారా మనం దాని యొక్క పర్పస్ అది. ఆ యోగాతో మనం ఈ మనస్సును క్వైటన్ చేసుకోవాలి. బద్ధజీవుడికి ఆ యోగా అనేది ఆ భక్తిభావం ఉన్నప్పుడు కూడా వస్తుంది. మరి మెడిటేషన్తో ఈ కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలి మెడిటేషన్ కూడా ఆ స్థితి రావాలంటే. కానీ అందుకే భక్తిభావం ఉన్నవాడికి ఇదేది అక్కర్లేదని కూడా తర్వాత భగవంతుడు చెప్తారు. బట్ ప్రస్తుతం ఈ మనస్సును ఏ రకంగా అయినా ముందు ఆలోచనలు అనేవి సప్రెస్ అయితే, ఈ కోరికలు అనేవి సప్రెస్ అయితే అప్పుడు కానీ మనం ఆత్మను దర్శించలేం. కాబట్టి ముఖ్య ప్రయోజనం యోగా వల్ల ఏమిటంటే ఈ మనస్సును కంట్రోల్ చేసుకోవటం. సో మన మామూలు బద్ధజీవులందరికీ ఈ అజ్ఞానం అనే ఈ బురద అంటున్నారు, దాని నుంచి విముక్తిని కలిగించే రకంగా మనసుకు శిక్షణ ఇవ్వాలి అని ఇక్కడ గట్టిగా చెప్పారనమాట. సో భౌతిక స్థితి యందు ప్రతి ఒక్కరు కూడా ఈ మనోఇంద్రియాల ప్రభావానికి గురై ఉంటాం. అది కరెక్టే కదా. సో ప్రకృతి మీద మనం ఆధిపత్యం వహించాలనే కోరిక, ఆ మిథ్యా అహంకారంతో మనస్సు లగ్నమై ఉన్నందునే ఈ జగంలో మనకి మన పరిశుద్ధమైన ఆత్మ కూడా ఈ భవబంధాల్లో చిక్కుకుని మనం చూడలేకుండా ఉన్నాము ఈ కోరికల వల్ల అని చెప్తున్నారు. కాబట్టి ఇంద్రియాల నుంచి మీద మనిషికి ఎంతగా ఆకర్షణ ఉంటుందో అంతగా అతడి భవబంధాల్లో చిక్కుంటాడు. ఈ ఇంద్రియాల మీద కాదు, ఇంద్రియార్థాలు అంటే ఇంద్రియాలు చూపించే ఈ విషయాల మీద. కాబట్టి అలాంటి భవబంధుల నుంచి తప్పించుకోవటానికి మనస్సును ఎప్పుడు భక్తిభావంలో నింపుకోవటమే ఉత్తమ మార్గం. సో భక్తి అంటే ఏమిటి? ప్రేమ, గౌరవం, ఈ రెండు ఉంటే భక్తి అంటాం. మరి మన తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, మన గురువులు, భక్తి వాళ్ళ మీద అంటాం. అంటే వాళ్ళ మీద ప్రేమ, గౌరవం ఉంటుంది. సో భగవంతుడి మీద కూడా అంతకంటే ఎక్కువ భక్తి ఉండాలి. మరి ప్రేమ, గౌరవం మన జన్మనిచ్చే అన్ని చూసే తల్లిదండ్రుల మీద మనకి ప్రేమ ఉండటం కరెక్ట్. మన ఉపాధ్యాయుల మీద, నేర్పించే వాళ్ళ మీద ఉండటం కరెక్ట్, ఆ భక్తి. కానీ అసలు ఈ జగత్తులోనే మనల్ని సృష్టించి మరి మనకి గాలి, నీరు అన్నీ కూడా అందించినటువంటి భగవంతుడి మీద, సర్వత్రా ఉన్న ఈ భగవంతుడి మీద మనకి ఇంకా భక్తి అనేది ఉండాలి. కాబట్టి మనం చెప్పుకునేది ఏంటి? తల్లిదండ్రుల పట్ల భక్తి ఈజీ, రోజు చూస్తూ ఉంటాం వాళ్ళని, వాళ్ళు మనకి చేసే సర్వీస్ చూస్తాము, సో ఆటోమేటిక్గా వస్తుంది. భగవంతుడిని మనం కళ్ళతో చూడకపోయినా ఆ భావాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుని, జీర్ణించుకుని, పదే పదే గుర్తు చేసుకుని స్మరించుకుంటూ ఉంటే ఆ భక్తి భావం మనకు డెవలప్ అవుతుంది. ఆ భక్తి భావం ఉన్నప్పుడు, భగవంతుడి మీద ప్రేమ ఉన్నప్పుడు అందరిలోనూ కూడా ఆయన ఉన్నాడు అనేటటువంటి ఆ ఫీలింగ్ మనం డెవలప్ చేసుకున్నప్పుడు అందరినీ కూడా మనం ఆ దృష్టితో చూడగలగటానికి అది ఒక సాధన. అప్పుడే అది భగవద్భక్తి, కంప్లీట్ భక్తి, ఆ శుద్ధ భక్తి స్టేజ్లోకి వెళ్ళడం. భక్తి అంటే
కొంచెం సేపు మనం ప్రేయర్ చేసి పూజ చేస్తే భక్తులమని కాదు, అది నాంది, ప్రారంభ దశ. కానీ ఎప్పుడైతే భగవత్ స్వరూపాన్ని అందరిలో చూడగలిగి ఆ ప్రేమను మనం అందరికీ పంచగలుగుతామో మరి అదే భక్తి భావన, కంప్లీట్ భక్తి భావన భగవంతుడి మీద, ఆయన యొక్క సర్వత్రా వ్యాప్తి చెందిన ఆయన రూపాన్ని గుర్తించగలుగుతాము. సో ఇంద్రియార్థాల నుండి మనం మనస్సును మోక్షానికి మనస్సును మరల్చి మనం భగవంతుడి వైపుకి తిప్పాలి అని చెప్తున్నారు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. సో మనస్సును జయించిన వాడికి మనస్సే మిత్రుడు, అలా చేయలేని వాడికి మరి మనస్సే గొప్ప శత్రువుగా మారిపోతుంది అని చెప్తున్నారు. మరి అంతే కదా, మనస్సు మరి ఇటు మనకు మిత్రుడుగా అయినా ఉంటుంది, శత్రువుగా అయినా ఉంటుంది. అది మనస్సును ఎవరైతే జయిస్తారో వాళ్ళు జయించినప్పుడు మనస్సు మనకి మిత్రుడు, జయించలేకపోతే మరి శత్రువు. మనస్సును గనక మిత్రుడైతే వాళ్ళు సరైన మార్గాన్ని అనుసరిస్తారు, మంచి ఎంపికలు చేసుకుంటారు, ఇంద్రియ భోగాల నుంచి కొంచెం వైరాగ్యం వస్తుంది, ఏదో ఈ కోరికలన్నీ తీర్చుకోవాలనే దాని నుంచి మనం మనస్సును మరలిస్తే మరి ఫలితం ఏమిటి అంటే మరి మనకు ఆ స్వేచ్ఛ అనేది, అంటే ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల. అదే గనక మనస్సు మనకు శత్రువు అయితే ఇంకెంతసేపు కోరిక, కామము, అవి కావాలి ఇవి కావాలి, తీరకపోతే కోపము, దురాశ, ఇలాంటి పాపపు చర్యలన్నీ కూడా వెళ్తాము. చిరాకు, ఆందోళన. మరి తీరలేదనుకోండి, కోరికలన్నీ ఎవరికి తీర్చుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఆ కోరిక తీరినప్పుడల్లా చిరాకు, ఆందోళన. కోరిక ఉన్నటువంటి ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువ అవుతాయి చిరాకు, ఆందోళన, కోపము, జలసి, ఇంద్రియ భోగాల మీద మమకారం. వీటన్నిటి వల్ల ఏమిటంటే బంధనాలు చుట్టుకుని మళ్ళీ మళ్ళీ మనము ఇటే ఈ జనన మరణ సంసార సాగరం దుఃఖాలయంలోకి వస్తూ ఉంటాము. ఈ మనస్సు కూడా ఒక చాలా, అందుకని ఈ మనస్సును మనం మంచి పనులు చేయటానికి మార్చుకోవాలి. ఏంటంటే ఫైర్ ఎలా ఉంటుంది, నిప్పు, అది మరి మంచి పనులు, ఆ రాకెట్స్ కూడా ఎగరవేయచ్చు, లేదంటే మరి దాంతో కాల్చివేయటం కూడా చేయొచ్చు. సో మనసు కూడా అలాంటి మంచి పనుల వైపు మనం దృష్టిని సారిస్తే అంత మంచిది, లేదంటే మనం మళ్ళీ పతనం అవటానికి కూడా కారణమవుతుంది అని చెప్తున్నారు. जितात्मानः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्ण सुखदुःखेषु तथा మానాపమానయో. సో మనస్సును జయించిన వాడు జితాత్మన ప్రశాంతస్య, ప్రశాంతంగా శాంతిని పొంది ఉంటాడు. పరమాత్మ సమాహిత, పరమాత్మను చేరిన వాడే, పరమాత్మతో కూడి ఉన్నవాడులాగా, పరమాత్మను పొందిన వాడిలాగా ఎప్పుడు ప్రశాంతతతో ఉంటాడు. అలాగే శీతోష్ణ సుఖదుఖేషు. సో చలి అయినా, వేడైనా, సుఖమైన, దుఃఖమైన, అలాగే తదా ఆ రకంగా మానాపమానయో, మా గౌరవమైన అగౌరవమైనా సరే అతను సమానంగా చూస్తాడు అని చెప్తున్నారు అనమాట. సో మనస్సును జయించిన వాడు శాంతి పొంది ఉండటం అంటే మనశ్శాంతితో ఉంటాడు కాబట్టి అతను వీటన్నిటినీ సమానంగా చూస్తాడు. భగవంతుడితో ఉంటూ అతను ఈ సుఖమైన, దుఃఖమైన, వేడైన, చలైన, గౌరవమైన, అగౌరవమైన అన్నీ కూడా అతనికి సమానంగానే ఉంటాయి. ఇక్కడ ఒక మాటలో మనకు తెలిసిపోతుంది, మనస్సును జయించిన వాడు శాంతి ప్రశాంతస్య, ప్రశాంతంగా ఉంటాడు, పరమాత్మ సమాహిత, భగవంతుడితో కూడి ఉంటాడు అని చెప్పి ఆయన్ను చేరుకున్నవాడు అని. సో ఈ మనస్సును జయించాలి, అదే మనకు భగవంతుడి యొక్క పొందును లభింపజేస్తుంది. అంటే మరి అందరిలో భగవంతుడు ఉన్నా కూడా ఈ బాహ్యశక్తి కోరికలతో మనం తప్పుదారి పట్టి ఈ ఎంతసేపు ఈ భౌతిక కర్మల మీద
మనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం ఈ కోరికలు తీర్చుకోవటానికి. కానీ ఒక యోగ పద్ధతి ద్వారా ఈ మనస్సును గనక మనం కంట్రోల్ చేసుకోగలిగితే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు అని చెప్తున్నారనమాట. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ట్రాశ్మ కాంచన. సో జ్ఞానంతో విజ్ఞానంతో కూడా ఈ తృప్తి పడేటటువంటి ఇతను కూటస్థో విజితేంద్రియ, ఇంద్రియాలను జయించిన వాడు, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడు. యుక్త ఇత్యుచ్యతే యోగి అంటే ఎవరైతే ఈ జ్ఞాన విజ్ఞానాలను సంపూర్ణంగా సంతృప్తి చెందినప్పుడు వాళ్ళు యుక్త ఇత్యుచ్యతే యోగి అంటే ఈ యోగాలో వాళ్ళు స్థితులైన వాళ్ళు అని చెప్పవచ్చు. ఆత్మసాక్షాత్కారానికి అర్హుడు అని చెప్తారు. సో సమలోష్ట్రాశ్మ కాంచన. సో ఇతను లోష్ట్ర అంటే గులకరాయి, మరి అశ్మ అంటే రాయి, కాంచన అంటే బంగారం. సో రాయి అయినా గులకరాయినా రాయి అయినా బంగారమైనా అన్నిటినీ కూడా సమానంగా చూడగలిగిన వాడు అని చెప్తున్నారు. సో ఎవరైతే ఏ మనిషి అయితే తను పొందినటువంటి జ్ఞానము విజ్ఞానాలతో సంపూర్ణంగా తృప్తి చెందుతాడో, అంటే నిజమైన విజ్ఞానం ఉన్నవాడికి ఆటోమేటిక్గా ఇక తృప్తి వస్తుంది. అది వస్తేనే అతను ఈ విజ్ఞానవంతుడు అని చెప్పవచ్చు. అలా ఆత్మానుభవ స్థితిని వాళ్ళు పొంది యోగి అని పిలువబడతారు. సో అలాంటి యోగులు కొందరు ఉన్నారు. మరి ఈవెన్ భగవాన్ రమణ మహర్షి ఆయన కూడా ఒక యోగి అని చెప్తారు. సో వాళ్ళంతా ఆత్మానుభవంలో ఉన్నటువంటి యోగులు కొంతమంది. తర్వాత మరి భక్తితో పనులు చేసేటటువంటి వాళ్ళు కొందరు ఇట్లాంటి వాళ్ళు ఉండవచ్చు. సో మరి ప్రభుపాద ఆయన తను ఏది చేసినా ఇక భక్తి మార్గంలో చేసేటటువంటి ఆయన భగవంతుడి కోసం. సో ఇలా ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మ నిగ్రహంతో ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదైనా సరే సమానంగా చూస్తారు వాళ్ళు అని చెప్తున్నారు అన్నమాట. సో ఎంత పాండిత్యం ఉన్నా కూడా ఆ జ్ఞానం అనేది రాదు. భక్తి భావనే రావటమే మనకు ముఖ్యము అని కూడా ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు. అలాంటి భక్తుడు శుద్ధ భక్తి యోగంతో సంతృప్తుడై ఉండటం వల్ల భగవంతుడి కరుణ వల్ల అతనికి అనుభవ జ్ఞానం, అంటే విజ్ఞానం అంటే అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని తెలుసుకోవటం, కాబట్టి అది కూడా వాళ్లకు వస్తుంది భగవంతుడి కరుణ వల్ల. అటువంటి అనుభవ జ్ఞానం చేత ఎవరైనా సరే పూర్ణులు అవుతారు. ఏమిటి అనుభవ జ్ఞానం? ఆ భగవంతుని యొక్క ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకోగలగటం అన్నమాట. సో అందులో వాళ్ళు ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండగలరు అందులో పూర్ణులైన తర్వాత అని చెప్తున్నారు. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేషబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. శ్రేయోభిలాషులను, ప్రియమిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించే వారిని, శత్రుమిత్రులను, పాపపుణ్యాల్ని అందరినీ కూడా సమానంగా చూసేవారు ఇంకా పురోభివృద్ధి, ఇంకా అడ్వాన్స్డ్గా ఆ యోగంలో వెళ్ళిన వాళ్ళుగా భావిస్తారు, పరిగణింపబడతారు అని చెప్తున్నారు. సో ఇందాక మరి మట్టి అయిన రాయైన వాళ్ళు ఒకటే, ఎప్పుడు కూడా వాళ్ళు సంతృప్తిగా ఉంటారు అని చూసాం. ఇప్పుడు అసలు ఇక శ్రేయోభిలాషులు అంటే మన మంచి కోరేవారైనా, మన మంచి ఫ్రెండ్స్నైనా, మధ్యస్థంగా మన పట్ల ఏ భావం లేని వాళ్ళనైనా, మధ్యవర్తులను, తర్వాత మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, వాళ్ళనైనా, అంటే శత్రువునైనా, మిత్రునైనా, పాపాన్నైనా, పుణ్యాన్నైనా సమంగా చూసేవాళ్ళు. ఈ పాపం అంటే ఇక్కడ మనకి ఇష్టం లేని పని ఏదైనా, అదైనా పుణ్యమైనా ఏదైనా ఒకే రకంగా చూసేవాళ్ళు మరింత పురోభివృద్ధిగా, అంటే ఏంటి, ఇంక వాళ్ళకి మైండ్ అనేది అన్నెసెసరీ థాట్స్ ఏమి ఉండవు. ఇదిలాగు అదలాగు, వాళ్ళలాగు వీళ్ళలాగు, అందరినీ ఒకే రకంగా చూసేటటువంటి ఆ సమత్వం, ఆ మైండ్ ప్రశాంతత అనేది వస్తుంది. ఈ జడ్జిమెంట్ అనేది వాళ్ళకు ఉండదు.
योगी युङ्नीत सततम् आत्मानं रहसि स्थितः ఏకాకీయత చిత్తాత్మ నిరాశీరా పరిగ్రహ. సో యోగి అనేవాడు తన యొక్క దేహాన్ని, మనస్సును, ఆత్మను కూడా సదా భగవంతుడి సంబంధంలోనే నియుక్తం చేయాలి. అంటే భగవంతుడి మీద కాన్సన్ట్రేట్ చేయటానికి పెట్టాలి. ఏది తన బాడీని, మైండ్ని, ఆత్మని అన్నిటినీ భగవంతుడి మీద పెట్టాలి. మైండ్ని భగవంతుడి మీద పెట్టడం అంటే ఇక వేరే ఆలోచన లేకుండా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని వాటి ఇన్ఫ్లుయెన్స్తో ఈ మైండ్ రకరకాల ఆలోచనల్లోకి వెళ్ళిపోకుండా క్వైటన్ చేసుకోవాలి, ఆలోచనలను సప్రెస్ చేయాలి. కాబట్టి భగవంతుడి మీదే ఆ దృష్టి కేంద్రీకరించడానికి ట్రై చేయాలి. దేహమే కాదు, మనస్సు, ఆత్మ అన్నీ కూడా భగవంతుల్లో నియుక్తం చేసి ఒంటరిగా ఒక ఏకాంత స్థలంలో కూర్చుని సావధానంగా ఈ రకంగా మనస్సును నియమించడానికి ట్రై చేయాలి. అతడు కోరికల నుండి మరియు సమస్తము కలిగి ఉండవలననే భావనల నుండి విముక్తుడై ఉండాలి. నిరాశీర పరిగ్రహ, అవి కావాలి ఇవి కావాలి అనేటటువంటి కోరికల నుంచి విముక్తుడవ్వాలి, ఆ కోరికల నుంచి బయటపడాలి అని చెప్తున్నారు. సో భక్తి భావంలో ఉన్నప్పుడు నియమాలన్నీ కూడా అప్రయత్నంగానే మనకు ఈజీగా మనం అలవర్చుకోవచ్చు అని చెప్తున్నారనమాట. అంటే భక్తిభావం అంటే ఏంటి? ఆత్మసమర్పణ అంటే సరెండర్ ఆఫ్ అవర్, మనని మనం భగవంతుడికి సమర్పించుకోవటం. కాబట్టి అది నిజమైన భక్తిభావం. కాబట్టి నాది అనే భావన ఇక అక్కడ ఏది కూడా నేను అనే భావన అక్కడ స్వార్థం అనేది కొంచెం కూడా ఉండదు అని చెప్తున్నారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజినకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుజ్యాత్ యోగమాత్మా విశుద్ధయే. సో ఈ యోగాభ్యాసం కోసం యోగి ఏం చేయాలి? ఏకాంత స్థలంలోకి వెళ్ళి నేల మీద కుశగ్రాసం అంటే గడ్డిని అది పరిచి దాని మీద జింక చర్మం వేసుకుని ఒక గుడ్డతో కప్పివేయాలి. ఆ గడ్డి మీద ఒక జింక చర్మంతో ఆ గడ్డిని కప్పివేయాలి. ఇలాంటి ఆసనం మరీ ఎత్తుగాను ఉండకూడదు, మరీ నేల మీదకి ఉండకూడదు, సమమైన ఎత్తులో ఉండాలి. ఒక పవిత్ర స్థానంలో కూడా అది ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత ఆసనం ఏర్పాటు చేసుకున్న తర్వాత దానిపైన స్థిరంగా కూర్చుని ఇంద్రియాలను, మనస్సును, వీటన్నిటిని, యాక్షన్స్, కర్మలను కూడా అంటే వేరే ఏ పని చేయకుండా కూర్చుని నియమించి మనస్సును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కోసం యోగాన్ని అభ్యసించాలి. ఇంకా ఆ ఏర్పరచుకున్న ఆసనం మీద కూర్చుని మన ఇంద్రియాలని, మనస్సును, బాడీని అన్నీ కూడా దాని మీదే మనస్సును ఏకాగ్ర చిత్తంతో మన హృదయ శుద్ధి కోసం యోగాన్ని అభ్యసించాలి. మైండ్ని క్లెన్స్ చేసుకోవాలి. చెడు ఆలోచనలన్నింటినీ వదిలిపెట్టాలి. అన్ని ఆలోచనలు క్లెన్స్ అంటే చెడు లేదు, మంచి లేదు, అన్నీ తుడిచిపెట్టేయటానికి, మనస్సును బ్లాంక్ చేసుకోవటానికి ట్రై చేయాలి. సో శుచౌ దేశే అనే మాట వాడారు. ప్రతిష్టాప్య శుచౌ దేశే అంటే ఒక పవిత్ర భూమిలో మనం ఆసనం పెట్టుకోవాలి. కాబట్టి పవిత్ర భూములు అంటే మంచి పుణ్యభూములు ఉన్నాయి మనకు. గంగా, యమున ఇలాంటి, ప్రయాగ, మధుర, బృందావనం, ఋషికేశ్, హరిద్వారం ఇలాంటి చోట్లకు వెళ్ళి ఏకాంతంగా యోగాభ్యాసం చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మ విగతభీర్బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. సో శరీరాన్ని మరి సమంగా, కాయము, శిరో, గ్రీవం, సో శరీరము, తల, మెడ అన్నీ కూడా సమంగా పెట్టి దృష్టిని ధారయన్న అచలం స్థిర, సో అట్లా కాన్సన్ట్రేషన్గా ఉండి అచలం స్థిర అంటే కదలకుండా మరి స్థిరంగా కూర్చుని సంప్రేక్ష నాసికాగ్రం అంటే ముక్కు యొక్క కొసంను చూస్తూ ఉండాలి అని చెప్తున్నారు. అంటే దృష్టిని నాసికాగ్రంపై కేంద్రీకరించాలి. ఆ రకంగా
కొలతనుండకుండా ఒక నియమితమైనటువంటి మనస్సుతో భయాన్ని వీడి విగత భయాన్ని వీడి బ్రహ్మచారి వ్రతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ స్థితుడై ఉండాలి. మనస్సంయమ్య మచ్చిత్తో. సో మనస్సును హృదయంలో నన్నే ధ్యానిస్తూ చిత్తాన్ని నా మీద పెట్టి మనస్సును యుక్త ఆసీత మత్పరః. అతను నన్నే పరమలక్ష్యంగా పెట్టుకున్న ఆ యుక్త యోగి అలా ఉండి కూర్చోవాలి. అంటే నన్నే అలా ఆ రకంగా అతను ఆ ఆసనం మీద ఈ రకమైన భావంతో శరీరం మెడ శిరస్సు అన్నీ సమానంగా ఉండి దృష్టినేమో ముక్కు చివరి భాగం మీద పెట్టి కలత చెందని మనస్సుతో అతను భయాన్ని వదిలిపెట్టి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ యోగి అయిన వాడు. భయాన్ని వదలటం అంటే భగవంతుడి మీద విశ్వాసంతో బ్రహ్మచర్యంతో ఆ యోగిలో ఉన్నవాడు నన్నే హృదయాల్లో ధ్యానిస్తూ పరమగతిని నన్నే జీవిత పరమగతిని చేసుకోవాలి. అంటే మత్పరః అని చెప్తున్నారు. అంటే నన్నే పరమ లక్ష్యంగా, అంటే భగవంతుణ్ణి ఆ కనెక్షన్ పెట్టుకోవటమే ఇక వాళ్ళకి అక్కడ గమ్యం. దాన్నే వాళ్ళ లక్ష్యం అదేనమాట. అది వాళ్ళ లక్ష్యంగా చేసుకోవాలి అని చెప్తున్నారు. సో మీకు గుర్తుంటే కనుక మనం ఈ యోగా స్థితులన్నీ కూడా ఇక్కడ చూసాము. ఏది ఈ యోగ అష్టాంగ యోగ చక్రం. యమ అంటే ఎక్స్టర్నల్ డిసిప్లిన్, అంటే ఏది మనం వెళ్ళి ఒక ఏకాంత ప్రదేశంలో ఉండటం, మనం దానికి తగ్గట్టుగా ఒక ఆసనం వేసుకోవటం, అవి చేయవలసిన పనులు. అలాగే నియమ అంటే చేయకూడని ఆహారం అధికంగా తినటం కానీ, నిద్ర ఎక్కువగా పోవటం కానీ, విహారాలు ఎక్కువగా చేయటం కానీ అవన్నీ మానేసి అన్నీ కూడా కొంచెం లిమిటెడ్గా ఉంచుకోవటం, ఏ రకంగా ఆసనం వేసుకోవాలి ఇవన్నీ మనకి ఇక్కడ చెప్పారు. ప్రాణాయామం అంటే బ్రెత్ నియమం, ఊపిరి కూడా ఒక నియమబద్ధంగా పీల్చటం. మనం అనులోం వినులోం ప్రాణాయామ అని అంటూ ఉంటాం. ఆ రకంగా పీలుస్తూ ప్రత్యాహారం అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్లో ఉంచుకోవటం. ధారణ, అప్పుడు మనకు భగవంతుడి మీద ఆ ధారణ ఫోకస్ కుదురుతుంది. ఆ ఫోకస్ చేసినప్పుడు మనం ఆ ధ్యానంలోకి వెళ్ళగలుగుతాం. ఆ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మనకు ఆ భగవంతుడితో ఆ సమాధి అనేది వస్తుంది, కనెక్షను. సో అది ఇక్కడ మనకు ఈ శ్లోకాల్లో వివరిస్తున్నారు. సో ఇప్పుడు మనం అది చూసాము. ఆ ఆసనం మీద కూర్చున్నప్పుడు వాళ్ళకు వచ్చేటటువంటి ఆ కాన్సన్ట్రేషను. యుంజన్నీవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. సో ఈ దేహము మనస్సు కర్మలు అన్నీ కూడా కంట్రోల్ చేసేసి ఈ యోగి అయినటువంటి వాడు నియమిత మనస్సు, కంట్రోల్డ్ మైండ్తో అనమాట, మైండ్ని అటు ఇటు పోనీకుండా కంట్రోల్ చేసిన వాడై ఈ భౌతిక స్థితి నుంచి విరమించుతాడు. కాబట్టి మైండ్ని కంట్రోల్ చేసినప్పటికీ మనకి బయట ఏం జరుగుతుందో కూడా మనం మనకు ఆలోచనలన్నీ క్లోజ్ చేస్తే మనం అప్పుడు ఈ భౌతిక ప్రపంచం నుంచి మన మైండ్ లోపలికి తిరుగుతుంది భగవంతుడి వైపు. అలా విరమించటం ద్వారా భగవద్రాజ్యాన్ని పొందవచ్చు, కృష్ణధామాన్ని పొందవచ్చు అని చెప్తున్నాను. సో యోగాభ్యాసపు అంతిమ లక్ష్యం ఏంటో కూడా ఇక్కడ మనకి స్పష్టంగా వివరించారు. ఏమిటి అంటే భగవంతుణ్ణి మనం చవి చూడగలగటం, ఎక్స్పీరియన్స్ చేయగలగటం. ఆ యోగాభ్యాసం ఎలాంటి భౌతిక సౌకర్యం కోసం కాదు, ఈ భౌతిక స్థితి నుంచి విముక్తి పొందటానికి ఉద్దేశింపబడినది. ఎప్పుడు అయితే భగవంతుడిని ఎక్స్పీరియన్స్ చేస్తామో ఇక ఆ నిత్యానంద సచ్చితానంద బ్రహ్మానంద తత్వం మనకు వచ్చినప్పుడు, చవి చూడగలిగినప్పుడు ఈ భౌతిక ప్రపంచపు సుఖాలేవి కూడా మనకు అంటవు, ఇవేమీ దానికి ఇంత కూడా సరిపోలవు అని చెప్తున్నారు.
అప్పుడు మనకు భగవద్ రాజ్యంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి సంభవిస్తుంది, దొరుకుతుంది అవకాశం. కృష్ణుని గురించిన జ్ఞానం ఉన్న యోగి ఆ భగవంతుడు స్వయంగా ఇచ్చట తెలిపారు. ఏమని? మచ్చిత్త మత్పర మత్స్థానం, నిజమైన శాంతిని పొంది అంత్యంలో భగవంతుడి యొక్క లోకాన్ని చేరుకోగలరు. నాత్యశ్నతస్తు యోగోస్తి నైకాంతా మనశ్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చ అర్జున. సో అర్జున, అతిగా భుజించేవాడికి, అతి తక్కువ తినేవాడికి, అతిగా నిద్రించే వాళ్ళకి, ఈ మూడు కూడా లేదంటే అతిగా నిద్రించడం కానీ మరీ అసలు నిద్ర లేకుండా ఉండటం కానీ ఇలా చేసినప్పుడు యోగి అయ్యే అవకాశం లేదు. సో అన్నీ కూడా మితంగా ఉండాలి. ఎక్కువగా తినకుండాను, మరీ అలాగని అసలు తినకుండాను ఉండకూడదు, అతిగాను నిద్రించకూడదు, తక్కువగాను నిద్రించకూడదు. సో ఇలా ఈ నిద్రాహారాలు కూడా లిమిట్గా చేయాలి. అలా లిమిట్గా చేయని వాడికి యోగి అయ్యే అవకాశం లేదు అని చెప్తున్నారనమాట. సో టూ మచ్గా తినవలసిన అవసరం లేదు, మరీ అసలు తినకుండాను ఉండకూడదు. ఎంతవరకు తినాలో అంతవరకు ఒక నియమబద్ధంగా తినాలి అని చెప్తున్నారు. అలాగే నిద్ర కూడా మామూలుగా అయితే ఇదిగో ఇక్కడ 6 గంటల నిద్ర సరిపోతుంది అంటున్నారు ప్రభుపాద. ఈ రోజుల్లో మరి 6 గంటల కంటే ఎక్కువగా నిద్రించడం కూడా ఒక రకంగా కొద్దిగా తమో గుణాన్ని పెంచుకోవడమేని అంటున్నారు. అలాంటి వాళ్ళు యోగాన్ని నిర్వహింపలేరు అంటున్నారు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. సో యుక్తాహార విహారస్య అంటే నియమిత ఆహారము, విహారము, వీటన్నిటినీ కూడా నియమించుకోవాలి. ఆహారాన్ని, నిద్రని, విహారాన్ని, ఈ కర్మలు ఇవన్నీ కూడా యోగాభ్యాసం ద్వారా మనం ఈ భౌతిక క్లేశాలను శమింపజేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇందాక మనం నిద్ర, భోజనం అది చూసాం. ఇక్కడ మళ్ళీ భోజనం, నిద్ర, విహారము, ఈ పనులు కూడా అలాగే అటు ఇటు వెళ్ళడం, ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకున్నవాడు ఈ భౌతిక క్లేశాలను శమింపజేసుకోగలడు అని చెప్తున్నారు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. సో యోగాభ్యాసం ద్వారా యోగి తన మనోకర్మలన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకుని మనస్సును, పనులను అన్నీ కంట్రోల్ చేస్తాడు ఈ యోగాభ్యాసంతో. తర్వాత కోరికలు లేకుండా ఆధ్యాత్మిక స్థితికి రాగలిగినప్పుడు అలా అన్నిటినీ కంట్రోల్ చేసుకుని మనస్సును, పనులను, శరీరాన్ని ఎప్పుడైతే కోరికలు లేకుండా ఈ ఆధ్యాత్మిక స్థితిలోకి అలా వస్తాడో అప్పుడు అతని యోగాలో స్థిరుడైనట్లు చెప్పవచ్చు అని చెప్తున్నారు. సో అన్నిటినీ ఇది ప్రత్యాహారం అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవటం. ఆహారం అంటే ఒక్క నోటికి ఆహారం కంట్రోలే కాదు, మరి నిద్ర అంటున్నారు, ఇంకా కర్మలు అంటున్నారు, శరీరాన్ని కంట్రోల్ అంటున్నారు. అంటే ముక్కుకు వాసన అయినా, మరి కళ్ళకి ఏదైనా కనిపించినా ప్రలోభపడకూడదు, చెవులకి ఏదైనా వినిపించినా ప్రలోభపడకూడదు. అలా అన్ని సెన్సెస్ని కంట్రోల్ చేయగలగాలి. ఎలా చేస్తాం? వినిపిస్తుంది అనుకుంటే మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటే అదే వినిపిస్తుంది. ఉదాహరణకి సినిమా చూస్తూ ఉంటాం, పక్కన వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నా మనకేమీ వాళ్ళు చెప్పేది ఇంత కూడా సౌండ్లు వస్తూ ఉంటాయి కానీ వాళ్ళు చెప్పేది మన బుర్రకెక్కదు, మనకు ఆ సినిమా మీదే కాన్సన్ట్రేషన్. అలాగే మరి భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు అవతల మనకు సౌండ్స్ వినిపించినా అదేది మన సిస్టంలోకి వెళ్ళదు. అది ప్రత్యాహారం అంటే ఆ రకంగా అన్ని ఇంద్రియాలను కూడా మనం భగవంతుడి మీద పెట్టగలుగుతాం. తద్వారా ఆ కాన్సన్ట్రేషన్ని తెచ్చుకోగలుగుతాం. అప్పుడు ఆ ధ్యానం అనేది సాధ్యపడుతుంది. ఆ ధ్యానంలోకి వెళ్ళగలిగిన వాడికి ఆ సమాధి స్థితి వస్తుంది. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నారు. మన మనస్సును, కర్మలు అంటే శరీరం, యాక్షన్స్ అన్ని శరీరంతోనే కదా చేస్తాం పనులు. సో మనస్సు, శరీరాన్ని కంట్రోల్గా ఉంచే చోటు ఉండి ఆ కోరికలన్నీ కూడా లేకుండా ఆధ్యాత్మిక స్థితిలో మనం వెళ్ళగలిగినప్పుడు యోగంలో స్థిరమైన వాళ్ళగా చెప్పవచ్చు అని చెప్తున్నారు.
యథా దీపో నివాతస్థో నిన్యతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. సో అప్పుడు ఆ ధ్యానం అనేది ఎలా ఉంటుందట, గాలి లేని చోట దీపం కనుక నిశ్చలంగా ఎలా ఉంటుందో కదలకుండా, అలా ఈ నిగ్రహింపబడిన మనస్సు గల యోగి ఎప్పుడైతే కంట్రోల్డ్గా మనస్సును ఉంచుకోగలిగిన యోగి, వేరే ఆలోచనలు లేకుండా నిశ్చలంగా మనస్సు భగవంతుడి మీదే ఉన్న ఆ యోగి తన పరతత్వ జ్ఞానంలో ధ్యానంలో అలా స్థితుడై ఉంటాడు. ఆలోచనలు మనస్సును ఎవరైతే అలా కంట్రోల్ చేసుకోగలుగుతారో, థాట్స్ అనేది లేనప్పుడు గాలిలో దీపం ఎంత నిశ్చలంగా ఉంటుందో అతని యొక్క ధ్యానం అంత చక్కగా స్థిరంగా భగవంతుడి మీద నిలుస్తుంది అని చెప్తున్నారు. సో ఇందులో 47 శ్లోకాస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఈ శ్లోకా చూసి స్టాప్ చేస్తే మిగిలినవి రేపు కంటిన్యూ చేయొచ్చు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో నా దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం. సో దీని యొక్క అర్థం ఏమిటంటే, సమాధి అనబడే ఈ స్థితిలో మనిషి మనసు ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు. సమస్త మానసిక కలాపాల నుంచి ఈ యోగాభ్యాసం వలన అంత నిరోధింపబడి ఉంటుంది. సో ఏ మానసిక థాట్స్ అనేవి ఇక ఉండవు, వాళ్ళకి ఇక ఆలోచన అనేది ఉండదు. ఈ యోగాభ్యాసం వల్ల, ఈ యోగం ప్రాక్టీస్ చేయటం వల్ల వాళ్లకు ఈ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఇక ఏ మానసిక ఆలోచనలు ఉండవు అన్నమాట. స్టడీగా ఏమి థాట్స్ లేకుండా ఆ భగవంతుడి మీదే ఏది ఉండదు, అలా వాళ్ళు ఉంటారు. సో ఏ ఆలోచన ఉండదు, శుద్ధమైన మనస్సుతో. ఇంకంటే అంత క్లీన్ మనస్సు అంటే ఏంటి, ఏది లేకపోతే శుభ్రం చేయటం అంటే ఏంటి, దాని మీద ఏ మరక లేకుండా చేయటం. అలా మనస్సులో ఏ థాట్ లేకపోవటం, మరకలు లేకపోవటం. అలా శుద్ధమైన మనస్సుతో ఆత్మను అప్పుడు వీక్షింపగలగటం, మరియు అలా ఆ ఆత్మను దర్శించగలుగుతారు. శుద్ధమైన మనస్సు ఉన్నప్పుడు ఆ ఆత్మ దర్శనం జరిగినప్పుడు ఏం జరుగుతుందట, ఆ ఆత్మలోనే ఆనందాన్ని, సుఖాన్ని అనుభవించగలగటం అనే విషయం మనిషిని యొక్క సమర్థతను బట్టి ఆ పూర్ణత్వ స్థితి నిర్ధారింపవచ్చు. అంటే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా యోగాలో ఉన్నారు అంటే, వాళ్ళు ఆ ప్రాక్టీస్ అంటే ఆలోచనలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా అరికట్టారు అనేది వాళ్ళ సమర్థత అంటే అర్థం. దానిని బట్టి వాళ్ళ పూర్ణత్వ స్థితిని మనం డిసైడ్ చేయొచ్చు, ఎంత పూర్ణత్వంతో ఉన్నారు. అలాంటి ఆనందమయ స్థితిలో ఈ పవిత్రమైన ఇంద్రియాల ద్వారా అనుభవానికి వచ్చే అపరిమిత దివ్యానందంలో మనిషి స్థితి పొంది ఉంటాడు. సో అలాంటి స్థితిలో ఏమొస్తుందంట, అపరిమిత దివ్యానందం. సో ఆ అపరిమిత దివ్యానందంలో మనిషి స్థితిని పొంది ఉంటాడు. ఆ విధంగా స్థితుడైన అతడు ఈ సత్యం నుంచి వైదొలగక, అంటే ఈ ఆత్మతత్వం ఏమిటి, భగవంతుడి రూపం, దాని నుంచి అతను వైదొలగకుండా ఇక దానికి మించిన వేరే లాభం లేదు అని అతను భావిస్తాడు. అలాంటి స్థితిలో నిలిచిన వాడు ఎంత కష్టంలో ఉన్నా కూడా చలింపకుండా ఉండగలడు. ఎందుకంటే ఆత్మ దర్శించాడు, అందులో ఉన్నటువంటి ఆనందాన్ని అతను రుచి చూస్తున్నాడు. ఏ భౌతిక కష్టము కూడా ఆనందాన్ని దూరం చేయలేదు. ఈ భౌతిక సంపర్కంతో ఉత్పన్నమయ్యేటటువంటి దుఃఖాలన్నిటి నుంచి కూడా ఇక అతనికి నిజమైన ముక్తి రావటం అంటే ఇదే. ఏది వచ్చినా చలించకుండా ఉండగలడు. ఏ గొప్ప కష్టమైనా సరే
చలింపకుండా ఉండగలగటమే మరి దుఃఖం నుంచి విముక్తి. అంటే అన్ని దుఃఖాలపై సుఖంగా ఉండటం అంటే మనకు అన్ని మంచి జీవితం, మంచి డబ్బులు, మంచి తినడానికి, ఉండటానికి మంచి ప్రదేశాలు ఇవి అనుకుంటాం. ఇది కాదు ఆ సుఖం అనేది ఏమిటి అంటే ఏ కష్టం వచ్చినా చలింపకుండా సమస్త దుఃఖాల నుంచి వాస్తవమైన విముక్తి ఇదే. ఎంత కష్టం వచ్చినా అతనికి ఏ దుఃఖము లేదు. కాబట్టి నిజమైన విముక్తి ఏది అంటే అది ఏ అని చెప్తున్నారు. సో ఇది ఇక్కడ మనకు కొన్ని విషయాలు చెప్పారు. ఏమని, ఇది ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఈ భాష్యం చదివి క్లాస్ క్లోజ్ చేయొచ్చు మనం ఈరోజు. ఇది చదివి ఒకసారి చూద్దాము, పార్ట్స్గా చదువుదాం. సో హరే కృష్ణ. లక్ష్మీ గౌరీశ్వరి మాతాజీ హరే కృష్ణ. చదువు భాష్యం దగ్గర నుంచి స్టార్ట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. యోగాభ్యాసం ద్వారా మనుషుడు క్రమంగా భౌతిక భావన నుండి ముక్తుడగును. ఇది యోగ సిద్ధాంతపు ప్రధాన లక్షణము. తదుపరి మనుషుడు సమాధి యందు మగును, అనగా ఆత్మ పరమాత్మతో సమానమనడి ఎట్టి అపోహలు లేకుండా పవిత్రమైన మనోబుద్ధులతో హృదయస్థ పరమాత్మను యోగి గుర్తించగలుగు స్థితియే సమాధి అనబడును. వాస్తవమునకు యోగ పద్ధతి దాదాపు పతాంజలి యోగ నియమములపైనే ఆధారపడి ఉన్నది. కొందరు అప్రామాణిక వ్యాఖ్యాతలు ఆత్మను పరమాత్మగా గుర్తించగా, అద్వైతులు అట్టి దానినే మోక్షమని భావించరు. కానీ వారందరూ పతాంజలి యోగ పద్ధతి యొక్క ప్రయోజనము అవగతము కానట్టి వారే. పతాంజలి యోగ పద్ధతి యందు దివ్యానందము విషయము అంగీకరించబడినను, అద్వైతులు ఆ విషయము అద్వైత సిద్ధాంతం మందలి ఏకత్వమునకు భంగఋషిని భయపడి అట్టి దివ్యానందము అంగీకరించరు. జ్ఞానము మరియు జ్ఞాతయన ద్వైత్వమును అద్వైతులు అంగీకరించుకును. పవిత్రములైన ఇంద్రియముల ద్వారా అనుభవింపబడి దివ్యానందము ఈ శ్లోకమునందు అంగీకరింపబడినది. ఇదే విషయము యోగ విధవర్తకైన పతాంజలి ముని చేతను ఆమోదింపబడి ఉన్నది. ఆ మహాముని పురుషార్థ శూన్యాన గుణానాం ప్రతిప్రసన కైవల్యం స్వరూప ప్రతిష్ట చిత్తశక్తి రీతి అను తన యోగ సూత్రములలో ప్రకటించి ఉన్నాడు. పై సూత్రం మందలి చిత్తశక్తి లేదా అంతర్గత శక్తి దివ్యమైనది. ధర్మము, అర్థము, కామము అంత్యమున భగవానునితో ఏకమగుటి అనే మోక్షము అనునవియే పురుషార్థం అనబడును. ఈ పురుషార్థంలోని భగవద్వైకము అద్వైతులచే కైవల్యం అని పిలువబడును. కానీ పతాంజలి ముని ప్రకారము ఈ కైవల్యము అంతరంగిక శక్తి అయ్యున్నది. దాని ద్వారా జీవుడు తన సహజ స్థితిని తెలుసుకొనగలడు. శ్రీ చైతన్య మహాప్రభు వాక్యములో ఇది చేతో దర్పణ మార్జనము లేదా చిత్త దర్పణ మాలిన్యమును తొలగించును కార్యము. నిజమునకు ఈ మనోమాలిన్య నిర్మూలనమే వాస్తవమైన ముక్తి అయి ఉన్నది. నిర్వాణమున సిద్ధాంతము ఈ సిద్ధాంతంలో ఏకీభవించినది. శ్రీమద్ భాగవతము నందు ఇది స్వరూపేణ వ్యవస్థితి అని పిలువబడినది. అట్టి స్థితి ఏ భగవద్గీత
ఎందు కూడా ఈ శ్లోకము నిర్ధారించబడినది. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఆపుదాం మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కొంచెం ఫీవర్ గా ఉంది మాతాజీ, అందుకనే కొంచెం చదవలేకపోయా. లేదు, పర్వాలేదు మాతాజీ, బాగానే వినిపించింది. ఇక్కడ ఇది ఈ 2 పారాగ్రాఫ్స్ ఒకసారి అనలైజ్ చేద్దాము. మరి మ్యాటర్ చాలా ఉంది కదా, తర్వాత మిగిలింది అనలైజ్ చేద్దాం, అందుకని స్టాప్ చేశాను. ఓకే, హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. సో ఇది ఇక్కడ ఏమంటున్నారు, సో యోగాభ్యాసం ద్వారా మనం క్రమంగా ఈ భౌతిక భావనల నుంచి విముక్తులం అవుతాము అనేది యోగ సిద్ధాంతానికి మెయిన్ లక్షణం. అది యోగాలో ఉన్నామంటే ఈ బయట ప్రపంచపు భావాలన్నిటి నుంచి మనం బయట, అవేవి ఇక మనకు ఉండవు అని ఇక్కడ మళ్ళీ మనకు చెప్తున్నారు. అలాంటప్పుడు మనిషి సమాధిలో ఉన్నవాడు అని చెప్తారు. సో అంటే ఆత్మ పరమాత్మతో సమానం అనేటటువంటి ఆ ఆత్మస్థితిని మనం గుర్తించగలుగుతాము. ఇక పవిత్రమైన మనస్సుతో, బుద్ధితో, హృదయంతో పరమాత్మను ఆ యోగి గుర్తించగలిగే స్థితే సమాధి అని అనబడుతుంది అని చెప్తున్నారు. సో ఈ తర్వాత ఈ యోగా పద్ధతిలో పతంజలి యోగా అనేవి కూడా మనం చేస్తూ ఉంటారు. ఆ పతంజలి ముని ఈ పద్ధతులన్నీ కూడా చెప్పారు. సో పతంజలి యోగంలో కూడా ఈ దివ్యానందం అనే విషయాన్ని అంగీకరించారు అని చెప్తున్నారు. అలాంటి జ్ఞానము, జ్ఞాత అనేటటువంటి పవిత్రమైన ఇంద్రియాల ద్వారా అనుభవింపబడే దివ్యానందం మనకి ఈ శ్లోకంలో అంగీకరించబడినది. సో ఈ శ్లోకంలో ఏం చెప్పారు, ఆ ఆనందాన్ని మన ఇంద్రియాల ద్వారా మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఆ సచ్చితానంద అంటే ఇంద్రియాలు బయట వైపు లేవు, పనిచేస్తున్నాయి, కానీ దాని మీద దృష్టి ఉంది కాబట్టి ఇంద్రియాలే ఆనందాన్ని స్వీకరించుతున్నాయి అని ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇదే విషయంలో పతంజలి ముని కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ చిత్తశక్తి, ఆంతరంగిక శక్తి అని చెప్పి మనం 2 పాయింట్స్ ఇక్కడ చెప్పారు. అది ఏమిటి అంటే చిత్తశక్తి, ధర్మము, అర్థము, కామము ఇదంతా కూడా భగవంతుడితో ఏకమవటం, మోక్షం అనేదే పురుషార్థం అని అంటారు. ఈ పురుషార్థాల్లో కానీ భగవదైక్యం, కైవల్యం అని అంటారు. కానీ పతంజలి ముని ప్రకారం ఈ కైవల్యము అనేది ఈ ఆంతరంగిక శక్తి అంటే ఈ ఆధ్యాత్మిక శక్తే కైవల్యం అని పతంజలి ముని అంటున్నారు. దాని ద్వారా తన సహజ స్థితిని జీవుడు తెలుసుకోగలుగుతాడు అని చెప్తున్నారు. అంటే ఈ కైవల్యం అనేది తన సహజ స్థితి తెలుసుకుంటాడు. ఈ మాలిన్యాన్ని కూడా తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ మనోమాలిన్యం ఎప్పుడైతే తొలగించుకుంటానో అది వాస్తవానికి ముక్తి అని అంటున్నారు. నిర్వాణం అనే సిద్ధాంతం కూడా ఈ సిద్ధాంతంతోనే ఏకీభవిస్తుంది. మనస్సులో ఉన్న మాలిన్యాన్ని మనము ఎప్పుడైతే నిర్మూలించుకోగలుగుతాము, ఆ మాలిన్యం ఏమిటి, ఈ అన్నెసెసరీ థాట్స్, వాళ్ళు చెడ్డ వీళ్ళు చెడ్డ ఇవన్నీ వదిలేసి నిర్మలమైన ప్రశాంతమైన మనస్సును క్లీన్గా శుద్ధమైన చిత్తశుద్ధితో ఉన్నప్పుడు మనం ఈ నిర్వాణం అనేది సాధ్యపడుతుంది. భాగవతంలో కూడా ఇది స్వరూపేణ వ్యవస్థితి అని పిలువబడింది. ఇలాంటి స్థితే భగవద్గీతలో ఈ శ్లోకంలో చెప్పారు అని చెప్తున్నారు. సో ఇంకపోతే నెక్స్ట్ హరే కృష్ణ శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. ఆది మూలం శ్రీదేవి. హరే కృష్ణ మాతాజీ. చదువుతారా మాతాజీ? చదువుతాను మాతాజీ. ఈ అధ్యాయమున వివరింపబడినట్టు యోగ పద్ధతిలో సంప్రజ్ఞాత సమాధి. హరే అసలు అర్థం వస్తుంది మాతాజీ. అసంప్రజ్ఞాత సమాధి అను 2 విధములైన సమాధి స్థితులు కలవు. వివిధములైన తాత్విక పరిశీలనలచే ఎవ్వరేని ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచి ఉన్నచో అతడు సంప్రజ్ఞాత సమాధిని సాధించినట్టు చెప్పబడును. అసంప్రజ్ఞాత సమాధి యందు మనుషుడు ఇంద్రియముల ద్వారా లభించడి సర్వానందములకు దూరుడై ఉన్నందున ఎట్టి విధమైన
లౌకికానందముతోనూ సంబంధం కలిగి ఉండడు. అట్టి దివ్య స్థితి యందు నిలిచిన యోగి దాని నుండి ఏమాత్రమును వైదొలగడు. అటువంటి దివ్య స్థితిని పొందలేనిచో యోగి పరాజయమును పొందినవాడే యగును. మాతాజీ కొంచెం అడ్డం వస్తుంది మాతాజీ అక్కడ. ఓకే, ఇప్పుడు నేటి కాలపు నామమాత్ర యోగ పద్ధతి సర్వ విధములైన ఇంద్రియ ప్రియ కార్యములను కూడియుండు నిజమైన పద్ధతికి విరుద్ధమై ఉన్నది. మైథునమునందు పాల్గొని మత్తు పదార్థములను స్వీకరించు యోగి కపటియే కాగలడు. యోగ విధానమునందు సిద్ధుల ఎడ ఆకర్షణము కలిగిన యోగులు సైతము యోగమునందు పూర్ణత్వమును పొందిన వారు కారు. అనగా యోగం యొక్క ఇతర లాభముల ఎడ ఆకర్షితులైనచో ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు యోగులు పూర్ణత్వ స్థితిని ఎన్నడూను పొందజాలరు. కనుక యోగమును వ్యాయామ ప్రదర్శనముగా చేయువారు లేదా సిద్ధుల నిమిత్తమై వినియోగించువారు తమ యోగ లక్ష్యము తత్కార్యమున నశించునని తెలుసుకొనవలెను. ఈ యుగమునందు చక్కగా ఎటువంటి కలత లేకుండా నిర్వహింపదగిన యోగము కృష్ణ భక్తి రస భావనము. కృష్ణ భక్తి రసాభావితుడు తన కార్యములలో సంపూర్ణానందము పొందినవాడై ఇతర ఆనందమునకై అర్రులు చాచడు. ఈ కపట యుగమున హఠయోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము మొదలగు వాటి అభ్యాసం చేయుటయందు అనేక అవరోధములు కలుగవచ్చునేమో కానీ భక్తి యోగము అనగా కర్మయోగము నభ్యసించుటయందు ఎట్టి కష్టము అవరోధము ప్రాప్తింపబోడు. దేహమునంత వరకు దేహావసరములైన ఆహారము, నిద్ర, భయము, మైథునములను మనుజుడు నెరవేర్చవలసియుండును. కానీ శుద్ధ భక్తి యోగము అంటే కృష్ణ భక్తి రసాభావనము నందున్న వ్యక్తి అట్టి దేహ అవసరములను తీర్చుకొనున్నప్పుడు ఇంద్రియములను అనవసరములుగా ప్రేరేపింపబడడు. పైగా అతడు కేవలము దేహ పోషణ నిమిత్తమే కావలసినవి గ్రహించి చెడ్డబేరపు ఉత్తమ లాభమును పొందుతూ కృష్ణ భక్తి భావన యందు దివ్య సౌఖ్యము అనుభవించును. అపాయము, రోగము, అభావము, ప్రియ బంధువుల మృతి వంటి యాదృచ్ఛిక సంఘటన ఎడ అతడు నిర్లిప్తుడై తన కృష్ణ పర కర్మల ఎడ మాత్రము సదా జాగరూకుడై ఉండును. అపాయములెన్నడును అతనిని స్వీయ కార్య విముఖుని చేయజాలము. ఆగమపాయినో నిత్యాస్తాం స్థితిశస్వత్ భారత అని భగవద్గీత యందలి 2వ అధ్యాయమున తెలుపబడినది. ఈ విధముగా అవి రాకపోకలు కలవనియు మరియు తన కర్మలను ప్రభావితం చేయజాలవనియు ఎరిగి ఉండుటచే అతడు సత్సంఘటనలను ఓర్పుతో సహించును. ఆ రీతిని అతడు యోగాభ్యాసం నందు అత్యున్నత పూర్ణత్వమును సాధించగలడు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. సో ఇక్కడ మనం భౌతిక ఈ చిత్తశక్తి, ఆంతరంగిక శక్తి అది చూసాము, ఆధ్యాత్మిక శక్తి. సో ఈ ఆధ్యాత్మిక శక్తి అనేది తన సహజ స్థితిని తెలుసుకోవటం జీవుడు అని చెప్పుకున్నాము. చైతన్య మహాప్రభు కూడా చేతోదర్పణ మార్చనం అంటే చిత్తదర్పణం మాలిన్యాన్ని తొలగించుకోవటమే అని చెప్పి చిత్తదర్పణ మాలిన్యాన్ని తొలగించుకోవటమే మన యొక్క పని అని కూడా చెప్పారు అని చెప్తున్నారు. ఈ మనోమాలిన్య నిర్మూలనమే వాస్తవమైన ముక్తి అయి ఉన్నది అని కూడా ఇందాక మనం చూసాము. సో భాగవతంలో కూడా స్వరూపేణ వ్యవస్థితి అని దీన్ని పిలిచారు. అలాంటి స్థితి ఇక్కడ కూడా చూసామని. ఆ తర్వాత ఇలాంటి స్థితి వచ్చినప్పుడు ఈ భక్తిభావము గా తెలియబడే శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ అనేది అంటే ఆ స్థితి వచ్చినప్పుడు ఇక మనకు ఆ భక్తిభావం వస్తుంది, భగవంతుడి సేవ అనేది ప్రారంభం అవుతుంది. అంటే మరి
ఆ భగవత్ సేవ అంటే అందరిలో కూడా మనం భగవంతుని చూసే స్థితి, మరి సమాన స్థితి వస్తుంది కదా, మట్టిని బంగారాన్ని కూడా సమంగా చూడగలుగుతాం అని చెప్తున్నారు. సో ఆ రకమైన మెంటాలిటీ ఇక భగవంతుడి మీద ఆ భక్తితో అది వస్తుంది అని చెప్తున్నారు. సో భౌతిక సంపర్కం నుంచి మనకు విముక్తి వస్తుంది. ఆ జీవుని ఆది అయిన నిత్యస్థితిని పొందుట జీవుని యొక్క ఆది అయిన నిత్యస్థితిని నశింపచేయటం కాదు. భౌతిక సంపర్కం నుంచి ముక్తి పొందాము అంటే ఆయన ఆ జీవుడిలో ఉన్న ఆది అయిన నిత్యస్థితి ఏది, ఆత్మ నశించటం కాదు అంటే అని చెప్తున్నారు. కైవల్యం స్వరూప ప్రతిష్ఠ వాచితి శక్తి రీతి అంటే తన వాక్యముల ద్వారా పతంజలి కూడా ఈ మాటలతో ఆమోదించాడు. సో ఈ చిత్తశక్తి అంటే ఈ దివ్యానందమే నిజమైన జీవన స్థితి. నిజంగా మనం అసలు అలా ఉండాలన్నమాట. కానీ మన మైండ్ ఇలా ఆలోచనలతో మనస్సును కాలుష్యం చేసేసింది. ఆనందమయోభ్యాసాట్ అనే వేదాంత సూత్రాల్లో కూడా ఇదే నిర్ధారింపబడినది. సో అది నిజమైన జీవుడి యొక్క స్థితి. ఈ సహజ దివ్యానందమే యోగం యొక్క ఫైనల్ డెస్టినేషన్, దాని చరమ లక్ష్యం అదనమాట, ఈ సహజానందాన్ని మనకు ప్రసాదించటం. సో అది భక్తి యోగం ద్వారా సులభంగా అందుతుంది అని చెప్తున్నారు. ఈ భక్తి యోగం భగవద్గీతలో 7వ అధ్యాయంలో చాలా విస్తారంగా కూడా చెప్పారు అని చెప్తున్నారు. ఈ అధ్యాయంలో వివరించినట్లు యోగ పద్ధతిలో మనం ఇలా చేసినప్పుడు 2 రకాల సమాధి స్థితులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఏది, తాత్విక పరిశీలనతో ఎవరైనా సరే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్లయితే దాన్ని సంప్రజ్ఞాత సమాధి అని చెప్తారు. ఏది, తాత్వికంగా లాజికల్గా పరిశీలించినప్పుడు. అసంప్రజ్ఞాత సమాధి అంటే మనిషి ఇంద్రియాల ద్వారా లభించే ఈ ఆనందాలన్నిటికీ దూరం అయిపోయి, అంటే ఇంద్రియాల వల్ల ప్రలోభాలు పడకుండా, ఇంద్రియ ప్రలోభానికి గురి కాకుండా ఎలాంటి లౌకిక ఆనందం కూడా అతనికి సంబంధం ఉండదు. అంటే ఈ భౌతిక సంబంధించినటువంటి ఆనందాలు ఏవి అవన్నీ కూడా అతనికి అసలు ఆనందం అనేది ఉండదు ఈ భౌతిక ఎందుకు, ఇంద్రియాలకు అతను అతీతుడు అయ్యాడు కాబట్టి. సో అలాంటి దివ్య స్థితిలో ఉన్నటువంటి యోగి ఇక ఆ స్థితి నుంచి వెనక్కి రాడు అని ఒకసారి ఆ స్థితి మనకు వస్తే ఇంకా ఆ స్థితి నుంచి మనం వెనక్కి రాము. ఎందుకంటే ఆ దివ్య స్థితి మహా ఆనందాన్ని ఇచ్చేటటువంటి స్థితి. ఆ ఆనందం ఈ భౌతిక ఆనందం ఆనందం ముందు మన భౌతిక ఆనందాలు ఎందుకు పనికిరానివి అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి దివ్య స్థితిని పొందలేకపోతే యోగి పరాజయం పొందినవాడే అవుతాడు. కాబట్టి ఇక ఏదైనా మళ్ళీ ఈ భౌతిక సంబంధించినటువంటి టెంప్టేషన్స్కి గురయ్యాడు అంటే అతను ఆ స్థితికి రాలేదని అనుకోవాలి అని చెప్తున్నారు. ఈ యోగం ఎలాంటి కలత లేకుండా నిర్వహించినప్పుడు అది కృష్ణ భక్తి రసభావము, అంటే కంప్లీట్గా భగవంతుడి మీద మనం ఆ కాన్సన్ట్రేషన్తో ఉన్నవాళ్ళం. ఆ ప్రేమ, ఆ దివ్యత్వం, ఇక ఆ భగవంతుని యొక్క ఆ ప్రేమ తత్వాన్ని మనం చవిచూసిన వాళ్ళం అవుతాము. ఈ కార్యాలలో సంపూర్ణ ఆనందం పొంది ఇంకా వేరే ఆనందం కోసం అతను ప్రయత్నించడు. అలాగే ఇకపోతే ఈ హఠయోగమని, జ్ఞానయోగము, ధ్యానం ఏదైనా సరే అభ్యాసం చేయవచ్చు, వీటిలో అవరోధం కలవచ్చు. కానీ ఫైనల్గా భక్తి యోగం అనేది అభ్యసించటం వల్ల ఎలాంటి కష్టము అవరోధం కూడా ప్రాప్తించదు అని చెప్తున్నారనమాట. సో మన దేహం ఉన్నంత వరకు మనం ఆహారం, నిద్ర, ఈ పనులు చేయవలసిందే. కొన్ని పనులు ఎన్ని వదిలేసినా బేసిక్ పనులైనా కొన్ని చెయ్యాలి. కానీ ఎవరైతే ఈ భక్తి భావంతో ఉంటారో ఆ ధ్యానంలో, వాళ్ళు ఈ దేహావసరాలు తీర్చుకునేప్పుడు కూడా ఇంద్రియాలను ఉపయోగపెట్టరు. ఇంద్రియాలను ఎక్కువగా, అంటే ఇంద్రియ ప్రభావానికి గురి కాకుండా ఇది భగవంతుడి కోసమే, ఈ దేహ పోషణ నిమిత్తం చేయాలి అనేటటువంటి ఒక భక్తి భావంతో వాళ్ళు మామూలు పనులు చేసినా కూడా ఆ భక్తి భావనలో ఉంటారు. మరి ఎలాంటి వాళ్ళైనా ఉన్నప్పుడు కొన్ని శారీరక సంబంధమైన పనులు చేయవలసి ఉంటుంది. అవన్నీ ఏది చేసినా మనం ఇంద్రియ ప్రలోభానికి గురి కాకుండా నిరంతరము ఆ భక్తి భావనలో ఉండగలగటం అని చెప్తున్నారు.
సో ఆగమాపాయనో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత అంటే కష్టసుఖాలు వస్తూ పోతూ ఉంటాయి నిత్యము, కానీ ఈ స్థితిలో ఉండటమే ఆత్మ నెరిగిన స్థితిలో ఉండాలి అని చెప్పి మనం సెకండ్ చాప్టర్లో చూస్తాం. స్థితప్రజ్ఞత అనేది ఎలా ఉండాలని భగవంతుడు చెప్పటం. సో అది తెలుసుకుంటమే మన యొక్క లక్ష్యము అని. సో ఇది ఇంతటితో ఇక్కడ ఆపుదాము. నెక్స్ట్ రేపు ఈ రెస్ట్ ఆఫ్ ద చాప్టర్ కంప్లీట్ చేద్దాం. హరే కృష్ణ అందరికీ. సో క్వశ్చన్స్ ఏమి లేకపోతే ఇంక ఈరోజు ఈ చాప్టర్ని ఇంతటితో ఇక్కడ ఆపుదాము. మళ్ళీ రేపు కంటిన్యూ చేయొచ్చు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ అందరికీ ధన్యవాదాలు. శ్రీదేవి మాతాజీ ధన్యవాదాలు. వచ్చిన వారందరికీ రేపు మళ్ళీ అందరం కలుసుకుని ఫినిష్ చేద్దాము ఈ చాప్టర్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.